జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. రుణ బాధలు తొలగాలి అంటే గృహంలో కొన్ని రకాలైనటువంటి దిక్కులలో కొన్ని మనం బలంగా చేయాలి. కన్స్ట్రక్షన్లో కావచ్చు, ఉంటున్నది కావచ్చు, కట్టిన ఇంట్లైనా. ఇంటి ఉత్తరం గోడకి స్లాబ్ ఎలివేషన్ కాకుండా మధ్యలో అంటే లింత్ లెవెల్లో కిటికీ పైన భాగం వరకు ఒక ఎలివేషన్లో దించుతున్నారు. కొన్ని చోట్ల ఉంటాయి. అంటే ఇంటికి స్లాబ్ హైట్ కాకుండా 7 అడుగుల దగ్గర ఒక సన్సైడ్ లాగా వేశారంటే బయట వైపున ఉత్తరం గోడకు బయట భాగంలో ఎప్పుడు ఆ గృహంలో అప్పుడే రుణ బాధలు ఎక్కువగా ఉంటుంటాయి. అదే ఉత్తరం గోడకు ఉన్న మధ్యలో ఉన్న స్లాబ్ను కనుక తీయించడం జరిగింది అంటే కనుక లింత్ లెవెల్ తీసేసామంటే డైరెక్ట్గా స్లాబే ఉంటుంది. మధ్య భాగంలో ఇంటి లోపల భాగంలో చూరు అనేది మచ్చ అనేది ఎట్టేస్తాం. అట్లా బయట గోడలకు కూడా కొన్ని చోట్ల పెడుతుంటారు స్టైల్ కోసం, స్టెప్ లాగా పెట్టి బాగుంటుందని. అది అక్కడ పెడతాడు ఉత్తరం వైపు, దాని మీద అన్ని సామాన్లు అక్కడే పేరుస్తూ ఉంటాడు. అంటే తప్పనిసరిగా అక్కడ రుణ బాధలే ఉంటాయి, అప్పులే ఉంటుంటాయి, కానీ ఇన్కమ్ అనేది రాదు. కనుక ఆ ఉత్తరం గోడకి బయట వైపున మచ్చుబల్లలు బలంగా కనుక వేసినట్లయితే తప్పకుండా ఆ గృహంలో మీకు రుణం అనేది తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. అందరు డబ్బులు ఇస్తున్నారని నన్ను చూడంగానే డబ్బులు వస్తున్నాయి. యాక్చువల్ మనకు డబ్బులు వస్తున్నాయి, వెనకాల కట్టాలి. ముందు వస్తున్నదాన్ని ఆదాయం మనం అనుకుంటాం, కానీ అది కట్టాలి కాబట్టి అది రుణం అయిపోతుంది. ఇది రుణం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వస్తూనే అనుకుంటా, కానీ ఇది పెరుగుతూ ఉంటుంది. ఇది పెరగకుండా ఉంటేనే ఇక్కడ మనకు బలం ఉండేది. ఒకళ్ళు ఇస్తే పర్లేదు, అప్పు ప్రతివాడు అప్పు ఇస్తున్నాడంటే చివరికి మన స్వహాస్తులు ఏవైతే ఉంటాయో, స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ అమ్ముకోవాల్సిందే. వాళ్ళకి అవన్నీ చూసి ఇస్తారు, వెంటనే అవి అమ్మేసి మొత్తం తీరుస్తాం. చివరికి మనకు స్థిరాస్తి లేకుండా పోతుంది, అద్దెకు ఉండాల్సి వస్తుంది. చివరికి మన ఇల్లు చూసి ఇస్తాడు, కొన్నాళ్ళు అయిన తర్వాత, సంవత్సరం 2 ఏళ్ళు అయిన తర్వాత తాకట్టు పెట్టుకొని తీసుకుంటాడు వాడే. స్థిరాస్తుల తరుగుదల. ఆ విధంగా కాకుండా మనం బలంగా ఉండాలి అంటే చక్కగా ఉత్తరం గోడకున్న మచ్చుబల్లలను తొలగించండి, వెంటనే ఆదాయం పెరుగుతుంది, అప్పులు తగ్గుతాయి. అటువంటి ప్రక్రియ అనేది చేయటం మంచిది. జై శ్రీమన్నారాయణ.